బాలీవుడ్ కండల వీరుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నటుడు సునీల్ శెట్టి 1992లో బల్వాన్ మూవీతో తెరంగేట్రం చేసిన సునీల్ శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నారు. ఆ తరువాత హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్ని పోషిస్తూ అభిమానులని, ప్రేక్షకులని తన నటనతో ఉర్రూతలూగిస్తూ వస్తున్నాడు. ఈ నెల 23న కేసరి వీర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండగా వివేక్ ఓబ్రాయ్, సూరజ్ పాంచోలి వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా సునీల్ శెట్టి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ, నా మొదటి సినిమా బల్వాన్ రిలీజ్ అయ్యాక ఒక సినీ విమర్శకుడు రివ్యూ రాశాడు. ఆ రివ్యూలో నా నటన గురించి ప్రస్తావిస్తూ, హీరో నటన చాలా దారుణంగా ఉంది, అతనికి నటన రాదు, స్క్రీన్ పై అలా చూస్తూ ఉండిపోయాడు, ఇలాంటి వ్యక్తి సినిమాల్లో ఉండటం కంటే ఇడ్లీ వడ అమ్ముకోవడం బెటర్ అని రాశారు. ఆ రివ్యూ రాసిన వ్యక్తికి తెలియని నిజం ఏంటంటే, ఇడ్లీ వడ అమ్ముకోవడం వల్లే మా జీవనం కొనసాగింది. నేను నా సోదరీమణులు చదువుకోవడంతో పాటు మా కుటుంబం మంచి జీవన స్థితిలోకి వచ్చింది. 35 సంవత్సరాలు దాటినా నేనింకా సినిమాల్లో కొనసాగుతున్నానంటే మా హోటళ్లే అందుకు కారణం. కౌంటర్లోనే కాదు, టేబుల్ శుభ్రపరిచి కిచెన్ లో వర్క్ చేసేవాడినని సునీల్ శెట్టి చెప్పుకొచ్చాడు.